హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఎవరైతే హయత్ నగర్ లోని విజయవాడ హైవేకి అతి దగ్గరలో ఇల్లు చూస్తున్నారో వారి కోసం ఈ రోజు విజయవాడ హైవే వార్డెన్ స్కూల్ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో మంచి సైజెస్ తోని అద్భుతమైన కన్స్ట్రక్షన్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మొత్తం ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. అతి తక్కువ రేట్కి ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్న మాత్రం దయచేసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు ఏదైతే రోడ్ చూస్తున్నారో ఈ 33 ఫీట్ వైడ్ రోడ్. ఈ రోడ్ వచ్చేసి మనకి హయత్ నగర్ విజయవాడ హైవేకి కనెక్టివిటీ రోడ్ అనమాట. ఈ మెయిన్ రోడ్ కి సెకండ్ బిట్ లోనే మనం ఇప్పుడు చూడబోయే ఇల్లు ఉంటుంది. ఈ ఇల్లు వచ్చేసి మనకి 130 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. దీని ముందు రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ వైడ్ రోడ్, మంచి లొకేషన్ లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి మనకి హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి ఈ ఇల్లు వరకు 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. విజయవాడ హైవే సంగం బేకరీ నుంచి ఈ ఇల్లు వరకు కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అనమాట. ఇంకా విలేజ్ వచ్చేసి మనకి మునగనూరు విలేజ్ లోని తులసివనం కాలనీలో ఇల్లు ఉంటుంది అనమాట. మంచి ప్రైమ్ లొకేషన్. మీరు చూసుకుంటే అన్ని ఇళ్ల మధ్యలో చాలా బాగుంటుంది. సో లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇల్లు వచ్చేసి మనకి తులసివనం కాలనీ రోడ్ నంబర్ 5 లో ఉంటుంది. ఈ తులసివనం కాలనీ అనేది మనకి మంచి డెవలప్ అయిన కాలనీ అనమాట. ఎందుకంటున్నా అంటే మనకి మున్సిపల్ వాటర్ లైన్స్ కానీ డ్రైనేజ్ లైన్స్ కానీ ఫాస్ట్ గా పూర్తి అయిపోయింది. ఇప్పుడు మీకు రెడీ టు మూవ్ ఉందన్నమాట. ఇప్పుడంటే ఇప్పుడు ఇంట్లోకి వచ్చే విధంగా ఉంటుంది. త్వరలో సీసీ రోడ్ కూడా శాంక్షన్ అయ్యి ఉందన్నమాట. త్వరలో అది కూడా రాబోతుంది. ఫ్రెండ్స్, చూసుకోండి, మనకి వాటర్ కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. బోర్ పాయింట్ ఇది ఫుల్ వాటర్, గ్రౌండ్ వాటర్ కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు పక్కన చూసుకుంటే మనకి సంపు. ఈ ఇల్లుకు మనకి G+1 మున్సిపల్ పర్మిషన్ ఉంది. ఈ ఇల్లు వచ్చేసి మనకి అబ్దుల్లాపూర్ మెట్ మండల్ అండర్ తుర్కెంజాన్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. మనకి దాదాపు 3,000 లీటర్ల సంపు ఉంటుంది అనమాట. ఫ్యూచర్ లో మనకి G+1 పర్మిషన్ ఉంది కాబట్టి పైన ఫ్లోర్ వేసుకున్నా గానీ వాటర్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, పార్కింగ్ చూసుకోండి, 12x14 సైజ్ ఉంది కాబట్టి ఒక చిన్న కారు 2 బైకులు పట్టే విధంగా పార్కింగ్ అయితే ఉంది. మనకు పార్కింగ్ లో మంచి క్వాలిటీ గ్రానైట్ గానీ తర్వాత మంచి పట్టితోని చాలా మంచి ఇవ్వడం జరిగింది అనమాట. పైన కూడా చూసుకోండి, ఫాల్ సీలింగ్ కూడా సింపుల్ డిజైన్ తోని మంచి కలర్స్ తోని అందంగా తీర్చిదిద్దారని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇవి పైకి వెళ్ళడానికి మెట్లు కూడా 3 ఫీట్ మెట్లు ఉన్నాయన్నమాట. మెట్లు కూడా గ్రానైట్ వేయడం జరిగింది. మంచి స్టీల్ రైలింగ్ ఉంది. ఫ్రెండ్స్, చూసుకుని సెట్ బ్యాక్ ఎంత బాగుందో. చాలా మంచి సెట్ బ్యాక్ అయితే వదలడం జరిగింది. మెట్ల కింద మంచి ఇన్వర్టర్ పాయింట్ గానీ మెట్ల కింద మనకి అదే విధంగా గెస్ట్ బాత్రూమ్ గానీ సెట్ బ్యాక్స్ చాలా బాగుంది. ఒక వాష్ ఏరియా కూడా వచ్చింది. సెట్ బ్యాక్ కూడా చూసుకోండి, ఈజీ ఒక మంచి నడిచే విధంగా సెట్ బ్యాక్ ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇల్లు చాలా బాగుంది. ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి 1270 స్క్వేర్ ఫీట్ లో ఇల్లు ఉంది. ఫ్రెండ్స్, చూసుకోండి, పార్కింగ్ లో మనకి కజేరియా టైల్స్ వాడారు. మంచి గోల్డెన్ పట్టితో ఇవ్వడం వల్ల ఇల్లు చూడగానే అట్రాక్ట్ అయ్యే విధంగా ఉంది. సో ఎక్కడ వర్క్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఫ్రెండ్స్, చూసుకోండి, ఇక్కడ కూడా సెట్ బ్యాక్ ఎంత బాగుందో. సెట్ బ్యాక్ ఇచ్చారు. అక్కడ ఒక చిన్న వాష్ ఏరియా కూడా, వాష్ బేసిన్ ఇచ్చారు. లాస్ట్ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ డోర్ క్వాలిటీ చూసుకోండి. సో డోర్ క్వాలిటీ ఎంత బాగుందో, మంచి ఫినిషింగ్ తోని మంచి డిజైన్ తోని. హార్డ్వేర్ కూడా చూసుకోండి, ముట్టుకుంటే అర్థమవుతుంది అనమాట. మంచి క్వాలిటీ హార్డ్వేర్ ఉంది. గ్లాస్ ఫ్రేమ్స్ కానీ ఏవైనా శ్రద్ధ చూపించాలని చెప్పొచ్చు కన్స్ట్రక్షన్ విషయంలో. ఫ్రెండ్స్, హాల్ చూసుకోండి, హాల్ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి. 18x16 సైజెస్ హాల్ చూసుకోండి. మంచి బ్రౌనిష్ కలర్ గ్రానైట్ తోని వైట్ పట్టి డిజైన్ తోని చాలా అందంగా తీర్చిదిద్దారని చెప్పొచ్చు. అండ్ ఫ్రెండ్స్, వాల్ కూడా చూసుకోండి, మనకి మంచి డిజైన్ పూల డిజైన్ తోని చాలా బాగా ఇవ్వడం జరిగింది అన్నమాట. ఫ్రెండ్స్, ఇటు పక్కన చూసుకుంటే మనకి వాస్తు ప్రకారం ఇటు పక్కన కూడా డోర్ ఇవ్వడం జరిగింది. డోర్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల మనకి వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. ఫ్రెండ్స్, కిటికీ కూడా చూసుకొని ఎంత పెద్దగా ఇచ్చారో. మంచి గ్రిల్ తోని UPVC విండో ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనకి వస్తువులు పెట్టుకునే సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఫాల్ సీలింగ్ కూడా చూసుకొని ఎంత గ్రాండ్ గా ఉందో. మంచి ఫాల్ సీలింగ్ లైట్స్ తోని మంచి కలర్స్ తోని చాలా బాగా తీర్చిదిద్దారని చెప్పొచ్చు. ఫ్లోరింగ్ అయితే చాలా బాగా నచ్చింది మనకి. ఫ్రెండ్స్, టీవీ పాయింట్ కూడా చూసుకోండి, ఒక పెద్ద టీవీ పట్టే విధంగా చాలా బాగుంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనకి వాష్ బేసిన్ ఇవ్వడం జరిగింది. వాష్ బేసిన్ కూడా చాలా కాస్ట్లీ వాష్ బేసిన్ ఇది. ఇక్కడ కూడా నీళ్లు పడితే గోడ ఖరాబ్ కాకుండా మనకి అందమైన టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇటు పక్కన చూసుకుంటే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది.
ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కిచెన్. మనకి ముఖ్యమైన ఏరియా కిచెన్ అనమాట. సో కిచెన్ కూడా చూసుకుని ఎంత స్పేషియస్ ఉందో, ఈజీగా 3 వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా కిచెన్ ఉంటుంది. ఫ్రెండ్స్ పూజ గదులు చూసుకోండి, ఈజీగా 2 కూర్చొని పూజ చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేసి చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూసుకోండి, బ్లాక్ ప్లాట్ఫామ్ తోని, మంచి క్వాలిటీ ప్లాట్ఫామ్ తోని చాలా బాగా ఇవ్వడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్ వాస్తు ప్రకారం కూడా కట్టడం జరిగింది. వాస్తుకి ఇక్కడ చూసుకోండి, కిచెన్ ప్లాట్ఫామ్ కి తర్వాత పూజ గదికి తగలకుండా, సో వాస్తు కూడా చాలా 100% ఫాలో అయ్యారు. సెల్ఫ్లు కూడా మనం సరఫరా సెల్ఫ్లు ఇవ్వడం వల్ల వస్తువులు పెట్టుకోవడం చాలా బాగుంటుంది. రేపు పొద్దున మీరు కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ మనకు ఇంకో ముఖ్యమైన పార్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోండి, 12x11 సైజెస్ తో ఉంది కాబట్టి మీకు 10x10 ఈజీగా పడుతుంది. 10x10 మంచం ఈజీగా పడుతుంది. ఇందులో కూడా చూసుకోండి, ఫాల్ సీలింగ్ కూడా ప్రతి రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ డిఫరెంట్ కలర్స్ తోని, డిఫరెంట్ డిజైన్స్ తోని చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూసుకోండి, ఒక చిన్న బీరువా పట్టే విధంగా స్పేస్ ఉందన్నమాట. కబోర్డ్స్ చేయించుకుంటే సరిపోయే విధంగా సెల్ఫ్లు ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ తో ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ చాలా బాగుంది ఇంట్లోకి. ఫ్రెండ్స్ ఒక వాల్ కి అయితే మంచి కలర్ వేసి చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ స్విచ్ల విషయంలో కానీ, వైర్స్ లో కానీ, ట్యాప్స్ ఏ విషయంలో అయినా కానీ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్. అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకి వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. పైన ఒక లోర్ కూడా ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ చూసారు కదా, అద్భుతంగా ఉంది. ఫ్రెండ్స్ ఒక్కసారి డోర్ క్వాలిటీ కూడా చూసుకోండి ఎంత బాగుందో. మంచి డోర్ అన్నమాట, మంచి ఫినిషింగ్ తోని, మంచి డిజైన్ తో చాలా బాగా జరిగింది. ఫ్రెండ్స్ హార్డ్వేర్ కూడా చూసుకోండి, హార్డ్వేర్ కూడా చాలా బాగుంది అనమాట. హార్డ్వేర్ చూసి చెప్పొచ్చు, క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదని. మనకు ఆపోజిట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకి 12x10.5 సైజెస్ తో ఉంది. అంటే ఆల్మోస్ట్ గా మాస్టర్ బెడ్రూమ్ సైజెస్ తో ఉంది అనమాట. ఇంత మంచి కుదరడం ఎందుకంటే ఇల్లు సైజెస్ చాలా బాగున్నాయి. 25.5x46 సైజ్ తో మంచి స్క్వేర్ సైజ్ లో ఇల్లు ఉంది కాబట్టి మనకు మాస్టర్ బెడ్రూమ్ కానీ, హాల్ కానీ, కిచెన్ కానీ, చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ రావడం అంటే అది ఆ ప్లాన్ లోనే చాలా ఆధారపడి ఉంటుంది. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి, ఎక్కడ కూడా చిన్న ఫాల్ సీలింగ్ ఇవ్వలేదు, పెద్ద ఫాల్ సీలింగ్ గ్రాండ్ గా ఇచ్చారనమాట. ఫ్రెండ్స్ ఇటు పక్కన మంచి మనకి సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. సో కబోర్డ్స్ చేయించుకుంటే ఇల్లు ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట. కలర్స్ అయితే చాలా బాగా వాడారు, అంటే మరీ బ్రైట్ గా వాడకుండా లో కలర్స్ వాడి ఇల్లుకి అందాన్ని ఇచ్చారనమాట కలర్స్. ఫ్రెండ్స్ ఇటు పక్కన మనకు యూపీవీసీ విండో విత్ గ్రిల్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇల్లు అయితే చాలా బాగుంది, ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా చాలా బాగా కట్టారు. ఫ్రెండ్స్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్, పైన వరకు టైల్స్ ఇచ్చారనమాట. సో ఇల్లు అయితే చాలా బాగుంది. ఒకసారి పైకి వెళ్దాము, పైకి వెళ్ళి చుట్టూ లొకాలిటీ చెప్తాను, బ్యాంక్ లోన్ గురించి మాట్లాడుకుందాము. పైకి వెళ్దాం. ఇల్లు వచ్చేసి మనకి విజయవాడ హైవేకి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఒకప్పట్లాగా లేదు, విజయవాడ హైవే చాలా డెవలప్ అవుతుంది, ఫ్లైఓవర్స్ అవుతున్నాయి, 6 లైన్ హైవే అవుతుంది. ఈ విజయవాడ హైవే చుట్టూ నెంబర్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అదే విధంగా మనకి ఇల్లు చుట్టూ నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అందులో మనకి అతి దగ్గరలో ఉన్నది క్యాండోర్షన్ ఇంటర్నేషనల్ స్కూల్ విజయవాడ హైవే మీద ఉంటుంది. ఇటు పక్కన తొర్రూరు విలేజ్ లో లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇంజాపూర్ లో అకాడమిక్ హైట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అంటే మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ మధ్యలో, కాలేజెస్ మధ్యలో రోడ్ కనెక్టివిటీ తోని, బస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ తోని చాలా బాగుంది. హాస్పిటల్స్ కానీ, కాలేజెస్ కానీ, రెస్టారెంట్స్ కానీ ఏవైనా మనకి అందుబాటులో ఉంటుందన్నమాట ఇల్లు. సో మనకి చాలా మంచి ప్రైమ్ లొకేషన్. మనకు అదే విధంగా స్విగ్గీ, జొమాటో, క్యాబ్స్, ఓలా, యూబర్ అన్ని ప్రతి ఒక్కటి కూడా మనకి యాక్సెస్ ఉంటుందన్నమాట ఇల్లుకి. చూసుకోండి అన్ని అపార్ట్మెంట్స్ మధ్యలో, ఇళ్ళకి దగ్గరలో, సో చాలా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఈ ఇల్లు ఉంటుంది. ఫ్లోరింగ్ కూడా చూసుకోండి ఎంత అందంగా ఫ్లోరింగ్ ఇచ్చారో. అండ్ మనకు అదే విధంగా రేకుల షెడ్ హెడ్ రూమ్ ఇవ్వడం జరిగింది. సో హెడ్ రూమ్ ఇవ్వడం వల్ల మనకి మంచి సెక్యూరిటీ పర్పస్ చాలా బాగుంటుంది. రెయిన్ వాటర్ కింద పడకుంటుంటుంది. ఏమైనా పైన ఫంక్షన్ చేసుకుంటే ఇక్కడ పైన వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది అనమాట. మనకి 1000 లీటర్ల ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. సో కన్స్ట్రక్షన్ విషయంలో కానీ, వాస్తు విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ప్రైస్ విషయం మాట్లాడుకుంటే దీని ప్రైస్ 78 lakhs చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. మీకు 80% వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. మీరు ఓకే అనుకుంటే ఈ బిల్డర్ మీకు బ్యాంక్ లోన్ కూడా దగ్గరుండి అరేంజ్ చేస్తారు. అండ్ ఇంకో లీగల్ విషయంలో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. సో 100% లీగాలిటీ ఉందన్నమాట. మీకు డాక్యుమెంట్స్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తారు. మీరు ఎక్కడైనా ఎవరితో వెరిఫై చేయించుకున్న తర్వాతనే మీకు నమ్మకం వచ్చిన తర్వాత డబ్బులు కట్టొచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు.
ఏ డౌట్స్ ఉన్నా బిల్డర్ కి కాల్ చేయండి, బిల్డర్ దగ్గరుండి మీకు ఇల్లు చూపిస్తారు. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకు ఇంకా కొద్దిగా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాము, మాకు కాల్ చేయండి. అతి తక్కువ రేట్కి ప్రమోషన్ చేయడం జరుగుతుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ రంజిత్ కుమార్.